శేఖర్ ప్రధానంగా రైతుల నుంచి వస్తున్న మాట ఏంటంటే అసమర్థ పాలన, అసమర్థ ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు. దీనికి తోడు రాజకీయ కుట్రతోనే ప్రాజెక్టులను ఎండబెడుతున్నారు, ప్రాజెక్టుల నుంచి నీళ్లు రైతులకు అందకుండా చేస్తున్నారనే వాదన చాలా బలంగా వినిపిస్తుంది. స్వేచ్ఛ నిజంగా కూడా ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మనకు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైతులే చెప్తా ఉన్నారు స్వయంగా. ఇంకా గతంలో ఉండే పరిస్థితి అంటే ఇక్కడ మనకు శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణా జలాలు సమృద్ధిగా వచ్చేది, ప్రకృతి కూడా సహకరించేది. ఇప్పుడు ప్రకృతి సహకరించినా కృష్ణా జలాలు నిండుగా ఉన్నా కానీ దాన్ని ఒడిసి పట్టుకునేటువంటి తెలివి లేక పూర్తి స్థాయిలో ఆంధ్రాకు, ఏపీకి వదిలినటువంటి పరిస్థితి. దాన్ని పూర్తి స్థాయిలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఆ నీళ్లన్నీ కూడా ఒడిసిపట్టి చెరువులన్నీ కూడా రిజర్వాయర్లు నింపేవారు. రిజర్వాయర్ల ద్వారా ప్రతి చెరువు, గొలుసుకట్టు చెరువులన్నీ కూడా నింపినటువంటి పరిస్థితి. ఆ చెరువుల ద్వారా గ్రౌండ్ వాటర్ పెరిగే పరిస్థితి ఉంటుండే. తర్వాత కాలువలన్నీ కూడా నిండుగా పారుతుండే. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పంటలు సమృద్ధిగా పండేటటువంటి పరిస్థితి వస్తుండే. ఇప్పుడు రైతులు హరిగోస పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. హరిగోసనే కాదు, వాళ్ళు వాట్సాప్ గ్రూపులలో కూడా అధికారులు ఉన్నటువంటి గ్రూపులో కూడా పోస్ట్ చేస్తా ఉన్నారు. నిజంగా ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్ ఎప్పటి వరకు వస్తుంది, తర్వాత దానికి తెలియజేస్తే మేము దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటామంటే కూడా అధికారులు దానికి స్పందించినటువంటి పరిస్థితి. స్పందించడం ఎందుకు లేదంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎలాంటి క్లారిటీ అధికారులకు కూడా లేదని చెప్పేసి కూడా వాళ్ళు అనధికారికంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ రైతులకు చాలా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు మనకు రావాల్సినటువంటి కృష్ణా జలాల వాటాను పూర్తి స్థాయిలో ఆంధ్రాకు తరలించకపోతుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తారు. మరి వాళ్ళ మధ్యలో ఏం ఒప్పందాలు ఉన్నాయో ఎందుకు తెలియదు, కానీ ఇక్కడైతే రైతులను మాత్రం నట్టేట మూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దానికి తోడుగా కేసీఆర్ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు శరవేగంగా పూర్తి చేసి రిజర్వాయర్లన్నీ పూర్తి చేశారు. మనం చూసుకుంటే నార్లాపూర్ కావచ్చు, తర్వాత ఒట్టెం కావచ్చు, ఏదుల కావచ్చు, లక్ష్మీదేవిపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో చేసి ఉన్నారు. వాటికి సంబంధించిన కనెక్టివిటీ కాలువలు రెడీ చేస్తే ఆ రిజర్వాయర్లు నింపే అవకాశం ఉంటుంది. కానీ దానికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. కానీ కనీసం ఒక తట్టెడు మట్టి కూడా తీయలేనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా కూడా అవి కొద్ది ఆధీనంలోకి తీసుకొస్తే అవన్నీ కూడా కృష్ణా జలాలు దాంట్లో ఒడిసి పట్టుకుంటే పెద్ద ఎత్తున నీళ్లు నిల్వ ఉండేటివి, సాగునీళ్లు నిల్వ ఉండేటివి. ఇప్పుడు సాగునీటి మాట దేవుడెరుగు, తాగునీటికే తండ్లాట వచ్చేటువంటి పరిస్థితి కూడా వచ్చేసింది. దీనికో గ్రామాలు కూడా అసలు మిషన్ భగీరథ నీళ్లు చాలా గ్రామాల్లో సక్రమంగా రాక వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రైతులైతే దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ రోజులు కేవలం నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కావచ్చు, ఇక్కడ కేఎల్ఐ ప్రాజెక్టు, మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉంటుంది. దాని ద్వారా కొంత నీళ్లు వస్తున్నప్పటికీ అవి ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు. ఎందుకంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ అడుగంటిపోతా ఉంది. ఉన్న జలాలన్నీ కూడా ఆంధ్రాకు తరలిపోయినటువంటి పరిస్థితి. ఆ జలాలు తరలిపోతే ఇప్పుడు అవి ఖాళీ అయితే అసలు తాగునీటికే తండ్లాట వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆవేదనే కాదు, నిజంగా కూడా అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో ఈ పరిస్థితి లేదు. రిజర్వాయర్లు ఉన్నటువంటి కేఎల్ఐ ప్రాజెక్టు సంబంధించినటువంటి రిజర్వాయర్లన్నీ కూడా జొన్నలబోగడ కావచ్చు, ఏదో తర్వాత గుడిపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా రిజర్వాయర్లు నింపి వాటి ద్వారా కాలువల ద్వారా సాగునీరు టేలెండ్ వరకు నింపేటువంటి పరిస్థితి. ఇప్పుడు టేలెండ్ వరకు ఇస్తామని చెప్పినారు. మరి టేలెండ్ వరకు ఎప్పటి వరకు నీళ్లు వస్తాయన్నది కూడా క్వశ్చన్ మార్క్ గానే మిగిలింది. దీంతో రైతులు ముందస్తుగానే ఆలోచనలు పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకు ఈ ప్రభుత్వాన్ని గెలిపించామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైతులకు అటు రైతు భరోసా లేక, రుణమాఫీ సక్రమంగా కాక, తర్వాత పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, ఇప్పుడు మళ్ళీ ఉన్నటువంటి పండించిన పంటలను కూడా ఎండిపోయే పరిస్థితికి రాబోయే రోజుల్లో వస్తుందని చెప్పేసి దానికి సక్రమంగా ఒక రైతులకు సంబంధించినటువంటి అంటే నీళ్లు ఎప్పటి వరకు ఇస్తారనే ప్రణాళిక రూపొందించక, ఇటు కృష్ణా జలాల్లో సమృద్ధిగా నీళ్లు వచ్చినప్పటికీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో వాడుకునేటువంటి ప్రభుత్వం, వాడుకోలేనటువంటి ప్రభుత్వం. ఒట్టెం రిజర్వాయర్కి సంబంధించి ఒట్టెం రిజర్వాయర్లో ఇన్సిడెంట్ జరిగి అక్కడ ఒక పంపు సెట్ ఖరాబ్ అయితే దాన్ని చాలా రోజుల నుంచి కూడా అది రిపేర్ చేస్తా ఉన్నా అని చెప్తా ఉన్నారు. కానీ అక్కడ